గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ని ఏనాటికైనా చేజిక్కించుకుంటాం, మాదే, మేమే జెండా ఎగరేస్తాం అనేటటువంటి భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జెండా ఎత్తేసింది. ఒక రకంగా డిపాజిట్ కోల్పోయింది. ఇది ఈ వైఫల్యానికి కారణం ఏంటి అని ఆత్మపరిశీలన చేసుకుంటే కనుక ఆ పార్టీ ఖచ్చితంగా లోకల్గా అంటే స్థానికంగా అంటే రాష్ట్ర నాయకత్వము, అదే సమయంలో సుదీర్ఘకాలంగా కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటటువంటి కాన్స్టిట్యున్సీ అవడము, సికింద్రాబాద్ నుంచి అనేక సార్లు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించడము, కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఉండడము, అత్యున్నతమైనటువంటి పదవి కేంద్ర మంత్రి పదవి అంటే దాదాపు చీఫ్ మినిస్టర్తో సమానమైనటువంటి ప్రోటోకాల్. కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే కేంద్ర మంత్రి కాబట్టి చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉండేటటువంటి పదవిని నిర్వహించడము, అందులోని బండి సంజయ్ తర్వాత ఈ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఇటీవల కాలం వరకు కిషన్ రెడ్డి నిర్వహించడము, ఇవన్నిటినీ నేపథ్యాన్ని పెట్టుకుని చూస్తే కనుక ఆ ప్రచారాన్ని బాధ్యతను కూడా కిషన్ రెడ్డి నిర్వహించాడు. వీటన్నిటిని దృష్ట్యా చూస్తే భారతీయ జనతా పార్టీ డిపాజిట్ కోల్పోవడం అంటే నెగ్గడం అనేటటువంటిది ఎవరి చేతిలోనూ ఉండదు. ఎందుకంటే అక్కడ ఉండే బలాబలాలు ఉంటాయి. డిపాజిట్ కోల్పోవడం అంటే ఆ పార్టీ ఎంత బలహీనమైనటువంటి పెర్ఫార్మెన్స్ని చూపించింది, నాయకత్వం ఏ రకమైనటువంటి జవాబుదారీతనాన్ని బాధ్యతని తీసుకుంటుంది అనే ప్రశ్న ఎదురవుతుంది. అంటే ఎలక్షన్స్ జరిగినప్పుడల్లా అది ఎంపీ ఎలక్షన్ అయితే మోడీ పేరు చెప్పుకుని నెగ్గడము, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మోడీ పేరే చూపించాలని అనుకోవడము, ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మోడీ పేరు చెప్పుకునే నెగ్గాలని అనుకోవడం. అంటే రాష్ట్రంలో పార్టీ నాయకత్వాన్ని, పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసుకోకుండా, ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీ కనుక ధీటుగా ఎదుర్కోవడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అదే సమయంలో జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీని అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఓడిస్తున్నప్పటికీ తెలంగాణలో ఒక ఉప ఎన్నికలో నెగ్గకపోయినా కాంగ్రెస్ పార్టీ మీద రెండో స్థానంలో కూడా నిలవలేటువంటి పరిస్థితిలో ఉండడం, కనీసం డిపాజిట్ తెచ్చుకోలేకపోవడం అనేది ఘోరమైనటువంటి వైఫల్యంగా చెప్పాల్సి ఉంటుంది. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటే స్థానికంగా పార్టీ నిర్మాణం చేయకుండా కేవలము మోడీ చుట్టూ ప్రచారాన్ని చేస్తున్నటువంటి రాష్ట్ర నాయకత్వమా, లేదంటే కేంద్ర మంత్రివర్గంలోనే ప్రాతినిధ్యం వహిస్తూ సుదీర్ఘకాలం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కిషన్ రెడ్డి తీసుకుంటారా, లేదా సమన్వయం చేసుకోకుండా అటు ఇటుగా ఎన్నో వర్గాలుగా కొనసాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా? ఇదంతా కూడా కార్యకర్తలు వేస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే భవిష్యత్తులో రాష్ట్రంలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక భవిష్యత్తులో రాష్ట్రంలో కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోతుందని అంచనాలు వేసుకున్నటువంటి బీజేపీ, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని కైవసం చేసుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి బీజేపీ ఈసారి బక్కబారులో పడటము, కేవలం 17,000 ఓట్లకే పరిమితం కావడం, గతంలో వచ్చినటువంటి ఓట్లు కూడా అంటే 2023లో వచ్చినటువంటి ఓట్లు 25,000 ఉంటే ఇప్పుడు 17,000కే పరిమితం కావడం, 8% ఓటింగ్ పర్సంటేజ్లో తాము పరిమితం కావడం, వీటన్నిటి వైఫల్యము ఖచ్చితంగా కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులకి బాధ్యత ఉంటుంది. ఇది తమ వైఫల్యంగానే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంత బలహీనంగా ఉంది, కేవలం వేవ్ ఉండడము, లేదంటే మోడీ లాంటి నాయకుడిని ఎన్నుకోవాలంటూ జాతీయ స్థాయిలో ఉంచేటటువంటి ఓటర్ల యొక్క ఉప్పెన, ఈ ప్రధాన కారణాలుగా మాత్రమే భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది తప్ప స్థానిక నాయకత్వాలు, రాష్ట్ర నాయకత్వాలు అత్యంత బలహీనంగా ఉండడమే కాకుండా పార్టీ నిర్మాణం పైన కూడా కనీసం దృష్టి పెట్టలేకపోవడం, ఓటర్లను తమ సంప్రదాయ ఓటును కూడా బౌలింగ్ బూత్ల వరకు తీసుకొచ్చేటటువంటి బలము లేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కొట్టుమిట్టాడుతుంది. ఇది ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి గుణపాఠం లాంటి ఎన్నికగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే డిపాజిట్లు తెచ్చుకోలేనంత బలహీనమైనటువంటి స్థాయిలో బీజేపీ ఉందంటే హైదరాబాద్లో, అందులో ప్రత్యేకించి మిగిలినటువంటి కొన్ని ప్రాంతాలు రూరల్లో ఉంటే కనుక భారతీయ జనతా పార్టీకి పటిష్టమైన నిర్మాణం ఉండదు, శ్రేణులు ఉండవు. కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి గ్రామీణ ప్రాంతాల్లో బలమైనటువంటి క్యాడర్ ఉంటుంది, కానీ బీజేపీకి ఉండదు. కానీ హైదరాబాద్లో బీజేపీకి ఈ రెండు పార్టీలతోటి, బీఆర్ఎస్ తోటి, కాంగ్రెస్ తోటి ధీటైనటువంటి క్యాడరు నిర్మాణం ఉన్నప్పటికీ కూడా చేతులు ఎత్తేయడం అంటే ఖచ్చితంగా బీజేపీ స్థానిక రాష్ట్ర నాయకత్వాలు అనేవి ఈ వైఫల్యానికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.